మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన నెలంతా కూడా మనల్ని తన హస్తాల చోట్ల భద్రపరిచి మరొక నూతన మాసంలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఈ మొదటి ఆదివారం అనగా ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారపు ఆరాధన, ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలో పాలుపంపులు పొందే భాగ్యాన్ని, అలాగే ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అన్నం కూడా రాదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినముకి ఏర్పరచబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 6 వచనాలు, అలాగే సువార్త పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 21 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 21 నుంచి 36 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల్లో మరి దేవుడు ఈ దినం వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా కొన్ని విషయాలను మనము మర్చిపోతే దేవుడు మరలా వాక్యము ద్వారా మనకి జ్ఞాపకం చేస్తాడని మనం తెలుసుకోవాలి. ఆ క్రమంలోనే ఈరోజు ఈ లేఖన భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, నిజమైన దేవుని శిష్యులు ఎలా ఉంటారో ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. నిజమైన దేవుని శిష్యులు, ట్రూ డిసైపుల్షిప్ అనగా నిజమైన శిష్యరికము, క్రీస్తుకి శిష్యులుగా ఉండదలిసిన వారు ఎలా ఉంటారో ఈ లేఖనాలు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తాయి. సింపుల్గా నేను మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు చాలామంది క్రైస్తవుల దృష్టికి క్రైస్తవ్యం అనగా లేదా క్రైస్తవులు అనగా ఏంటి అని అంటే, ఆలయానికి వచ్చామా, ఆరాధనలో కూర్చున్నామా, కొద్దిగా కానుకేసామా, ఇంటికి వెళ్ళిపోయామా అన్నంత వరకే ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. చాలామంది క్రైస్తవులు ఇదే పద్ధతి అనగా ఆదివారం వచ్చిందంటే ఆరాధన ఉంటుంది కాబట్టి, క్రైస్తవులం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్దాం, కూర్చుందాం, మనకు తోచినంత కానుకేసి ఆరాధన అయిపోగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం అనే ఆలోచనలోనే చాలామంది క్రైస్తవులు ఉన్నట్లుగా మనం గమనించాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ్యం అంటే కేవలము ఆరాధనకు వచ్చి కూర్చోవటమో, లేకపోతే అర్పణ ఇవ్వటమో, కానుక ఇవ్వటమో కాదు, కానీ ఈరోజు నిజమైన శిష్యరికం ఎలా ఉంటుందో ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. శిష్యరికం అనగా యజమానుణ్ణి అనగా గురువు ఎలాగైతే జీవిస్తాడో అలా జీవించటమే శిష్యరికం. మనందరికీ గురువు అయినటువంటి వారు, ప్రభు అయినటువంటి వారు యేసు ప్రభు వారు కనుక ఆయన ఎలాగ జీవించాడో, ఆయన మాదిరిని భూమి మీద మనకు ఉంచి ఎందుకు వెళ్ళాడో మనం తెలుసుకొని అలాగ జీవించటమే నిజమైన శిష్యరికం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నిజమైన శిష్యులు ఎలా ఉంటారట, నిజమైన శిష్యులు ఎలా ఉంటారు అని అంటే, పాత నిబంధన అలాగే పత్రిక పాఠ్యభాగం, నూతన నిబంధన లేఖనాలను మనం చూసినట్లయితే కొత్త నిబంధన పాఠం ఏం చెప్తుందంటే, మనల్ని నిజమైన క్రైస్తవులు అంటది, నిజమైన శిష్యులు అంటది. నిజమైన శిష్యులు అనే మాట తెలియజేస్తుంది. అలాగే పత్రిక పాఠ్యభాగం చూస్తే మనం ఎవరమాట, క్రీస్తు రాయబారులము అంటది. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులమని పత్రిక పాఠ్యభాగంలో పౌలు చెప్తాడు. అలాగే సువార్త పాఠ్యభాగంలో చూసినట్లయితే, ఆ పాత నిబంధనలో చూసినట్లయితే, మనము క్రీస్తు లేదా దేవుని క్రియలను ప్రచురము చేసే యాజకులు అని మన గురించి మాట్లాడతాడు. అంటే 3 లేఖన భాగాలు 3 విషయాలు చెప్తాయి. ఏంటి అంటే, సువార్త పాఠ్యభాగం ఏమంటుందట, మనల్ని నిజమైన శిష్యులు అంటది. పత్రిక పాఠ్యభాగం ఏమంటుందంటే, మనల్ని క్రీస్తు రాయబారులు అంటది.
పాత నిబంధన పాఠ్యభాగం ఏమంటదంటే క్రీస్తు సువార్తను లేదా దేవుని ఆశ్చర్య క్రియలను ప్రచురము చేసే యాజకులము అని అంటది. ఈ మూడు విషయాలు మూడు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే నిజమైన దేవుని శిష్యుడు ఎలా ఉంటాడు అని అంటే సువార్త పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుంచి 36 వరకు ఉన్న లేఖన భాగాన్ని చూస్తే అక్కడ నిజమైన శిష్యుడు ఎలా ఉంటాడట, ఆయన వాక్యమందు ఆయన సత్యవాక్యమందు నిలిచి ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన సత్యవాక్యమందు నిలిచి ఉంటాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము సత్యము అనగా రక్షణ పొంది సత్యమును గూర్చి మనం అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అంటే వాక్యమందు నిలవటం అంటే ఏంటి? వాక్యమందు నిలవటం అంటే ఏంటి అని అంటే ఆయన వాక్యం అంటే సత్యం అంటే ఏంటో మొదట మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే క్రీస్తుతో అనుభవం కలిగి ఉండాలి. అలా అనుభవం కలిగి ఉన్నప్పుడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము మన దగ్గర ఉంటుంది. అప్పుడే మనము వాక్యమందు నిలిచిన వారం అవుతాము. వాక్యమందు నిలవటం అంటే వాక్యం వినటం కాదు, వాక్యము వినటం కాదు, వాక్యానుసారము జీవించటం అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు. కనుక నన్ను ఎరిగి మీరు నా వాక్యమందు నిలిచిందురు అని అంటాడు. నిజమైన శిష్యులుగా మీరు ఉంటారు అని దేవుని మాటలు మనం ఇక్కడ వింటూ ఉన్నాం. కనుక ఆయన వాక్యమందు నిలిచిన వాడే నిజమైన శిష్యుడు అనే సత్యాన్ని ఈ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఆయన యందు అపారమైన విశ్వాసం ఉంచిన వాడు వాక్యమందు నిలుస్తాడు, వాడు నిజమైన శిష్యుడు అవుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుని వలన వినిన సత్యము మీతో 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును అంటున్నాడు. అంటే కుమారుని చూసి ఆయన యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, అందుకని యేసు ప్రభువు యోహాను సువార్తలో అంటాడు, నేను ఆయన ఏకమై ఉన్నాము, నేను ఆయననే అని యేసు ప్రభువు చెప్తాడు. అంటే తండ్రి కుమారులు ఇరువురు కూడా ఏకమై ఉన్నారన్న సత్యాన్ని మనం గ్రహించి కుమారుడు అనగా యేసు ప్రభువుని చూసి తండ్రి అయిన దేవుని అనగా దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు వాక్యమందు నిలిచిన వాడు అవుతాడు. వాక్యమందు నిలవటం అంటే జాగ్రత్తగా వాక్యం వినటమే కాదు, కానీ విని దాని ప్రకారము జీవించేవాడే వాక్యమందు నిలిచిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే 1 తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, మీరు ఆయన సత్యమును రక్షణ పొంది ఏముండాలట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలట. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మన దగ్గర ఉండాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మనము ఆయన ఎదుట మోకరించాలి, మన నోటితో ఆయనను ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం మనం హృదయంలో ఏం చేయాలట, పశ్చాత్తాపడాలి. మన హృదయంలో ఒప్పుకొని నోటితో ఆయన్ని అంగీకరించాలట, నోటితో ఆయన్ను అంగీకరించాలి. విశ్వాసం కలిగినట్లు హృదయంలో ఒప్పుకోవాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఆయన అంగీకరించాలి. కనుక విశ్వాసి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అట్టివాడే వాక్యమందు నిలిచిన వాడని మనం గమనించాలి. అయితే మనం గమనిస్తే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు నశించకూడదని. అంతేనా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? భూమి మీద ఒక్క ఆత్మ కూడా నశించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనలో చాలా మంది ఎందుకు నశించిపోతున్నారు? చాలా మంది ఎందుకు రక్షణ లేకుండా చనిపోతున్నారు? రక్షణ లేకుండా ఎందుకు చనిపోతున్నారు అని అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఈ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కానీ, లేకపోతే రక్షణ అనుభవం కానీ, లేకపోతే వాక్యమందు నిలిచిన అనుభవం కానీ విశ్వాసికి లేదా శిష్యునికి లేకపోవటం వల్ల నశించిపోతున్నారు. తోమా యేసు ప్రభువు శిష్యుడా కాదా? తోమా యేసు ప్రభువు శిష్యుడే, యేసు ప్రభువుతో ఉన్నవాడే, యేసు ప్రభువుని చూసినవాడే, యేసు ప్రభువుతో గడిపినవాడే, యేసు ప్రభువు మాటలు విన్నవాడే, బోధించేటప్పుడు ఆయన దగ్గర ఉన్నవాడే. అయినా కూడా తోమా ఎందుకు నశించిపోయాడు?
ఒక ఆత్మ కూడా నశించకూడదని కదా దేవుని ఉద్దేశం. మరి అనేక ఆత్మలు ఈరోజు ఎందుకు నశించిపోతున్నాయి? తోమాయే నశించిపోయాడండి. ఈరోజు సంఘంలో ఉన్న ఎంతో మంది నశించిపోతున్నారన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మనలో ఎంతో మంది ఎందుకు నశించిపోతున్నారన్న అని మనం గమనిస్తే యేసుప్రభువు అంటాడు, వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు, నోటి మాటతోనే నన్ను ఆరాధిస్తున్నారు అని అంటాడు యేసుప్రభువు. మత్తయి సువార్త 13 అంటాడు, వారు ఎలా ఉన్నారట? చదవండి, స్పీడ్గా చదవాలి. మత్తయి సువార్త 13 వారికి బోధించుచున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు క్రొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచిన మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. గమనించారా? అంటే విశ్వాసిగా సంఘంలో కూర్చున్నంత మాత్రాన రక్షించబడవు, విశ్వాసిగా దేవుని మాటలు విన్నంత మాత్రాన రక్షించబడవు. ఎందుకనంటే నీ ఆలోచన వేరేగా ఉంది, నీ హృదయం ఎక్కడో ఉంది, నీ తలాంతులు వేరే ఉన్నవి. అందుకే వారు కన్నులారా చూచి చెవులారా విని కూడా వారు గ్రహింపలేకపోతున్నారని యేసుప్రభువు అంటాడు. అందుకే నశిస్తున్నారు చాలా మంది, అందుకే వాక్యమందు నిలవలేకపోతున్నారు, అందుకనే ఆయన వాక్యానుసారం జీవించలేకపోతున్నారు, అందుకే ఆయన్ని వెంబడించలేకపోతున్నారని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక గమనించండి, ఆయన నిజమైన శిష్యులుగా మీరు ఉండాలి అని అంటే వాక్యమందు నిలవాలి. వాక్యమందు నిలవాలంటే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం నీ దగ్గర ఉండాలి. ఆయన యందు అపారమైన విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసం అంటే ఎలాంటిది అంటే ఎంతో బలమైనది, చూడక నమ్మగలిగేటటువంటిది విశ్వాసం. పరిస్థితులు ఏవైనా సరే విశ్వాసం, నమ్మకం దేవుని మీద ఉంచాలి. భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆలోచన కంటే నా దేవుడు నాకున్నాడు అనే నమ్మకమే గొప్ప విశ్వాసినిగా మనల్ని చేస్తుంది. ఒకవేళ ఆయన మేలు చేస్తే విశ్వాసం పెరగటం, లేకపోతే ఒకవేళ ఏ మేలు చేయకపోతే కీడు అనుభవిస్తే మన విశ్వాసంలో తగ్గిపోవడం అనేది మంచి విశ్వాసి లక్షణం కాదు, నిజమైన శిష్యుని లక్షణం కాదు. యేసు ప్రభువుని మనం చూస్తే 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాక ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఆయన వెంబడి ఉన్న శిష్యులు చాలా మంది చెదిరిపోయారు ఆయన మరణం సమయంలో. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన శిష్యులను మనం చూస్తే శిష్యులందరూ కూడా అపారమైన విశ్వాసం దేవుని మీద ఉంచారు. అందులో భక్తుడైనటువంటి తోమాను మనం చూస్తే, తోమా మన భారతదేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. అసలు నమ్మను అన్న తోమా దేవుని కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. దేనికి? విశ్వాసం, అపారమైన విశ్వాసం. నా దేవుడు సజీవుడు అనే విశ్వాసం ఆయనలో ఉంది కనుక అనుమానించాడు, కానీ చూసిన తర్వాత బలమైన విశ్వాసంలో ఎదిగాడు. ప్రాణాలు సైతం పెట్టడానికి వెనుకాడకుండా గొప్ప పరిచర్య దేవుని కొరకు చేసిన వాడుగా మనం చూస్తాం. కనుక ఈరోజు క్రైస్తవ్యం అంటే నిజమైన శిష్యులుగా ఉండాలి, నిజమైన శిష్యులుగా శిష్యురాలుగా మనం ఉండాలి. అంతేగాని ఆదివారం రాగానే ఆరాధనకు వచ్చి ఒక 4 మాటలు వినేసి మళ్ళా ఒక 10 రూపాయలు 20 రూపాయలు నీకు తోచినంత కానుకేసేసి ఇంటికి వెళ్ళిపోవటం కాదు. విశ్వాసి శిష్యునిగా మారటం అంటే చాలా కష్టతరమైన పని. అందరూ విశ్వాసులే, కానీ శిష్యులు కొందరే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిజమైన శిష్యునిగా నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో నెరవేరడం మొదలవుతాయి. కనుక నువ్వు విశ్వాసిగా ఉండిపోవద్దు, శిష్యునిగా మారటానికి ప్రయత్నం చేయి. శిష్యునిగా మారటానికి ప్రయత్నం చేయి. చర్చికి రానివాడు కూడా యేసుప్రభు వారిని విశ్వసిస్తాడు, కానీ శిష్యరికము చేయటం అనేది దేవునితో ఉంటేనే కుదురుతుంది. దేవునితో ఉంటేనే, ఆయన మార్గమందు నిలిస్తేనే, ఆయన వాక్యమందు నడిస్తేనే మనము నిజమైన శిష్యులుగా మారుతాం. కనుక మనము ఇహలోక సంబంధమైన జీవితాన్ని అలాగే విశ్వాస సంబంధమైన జీవితాన్ని రెండు కలిపి ఒకసారి జీవించలేము. ఆదివారము భక్తి జీవితం, అలాగే మిగిలిన వారాలు బయటికి వెళ్తే లోక జీవితం జీవించకూడదు. అలాంటి వారు శిష్యులు కారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆయన అంటాడు, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన
వరమును రుచి చూశాక అట్టివాడు తప్పిపోతే వాడిని మారు మనసు కలుగు చేయట అసాధ్యం అంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం ఒకసారి చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారులని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు శిష్యులుగా అనగా దేవుని పిలుపు చేత పిలువబడి సంఘంలో చేర్చబడి దేవుని ఆశీర్వాదాలను అనుభవించి ఇప్పుడు మీరు తప్పిపోతే యేసు ప్రభువారిని మీరు బాహాటముగా సిలువ వేసి ఆయనను అవమానపరుస్తున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనము చాలాసార్లు దేవుణ్ణి లెక్క చేయకుండా, లేకపోతే దేవుని మాటను లెక్క చేయకుండా ఆదివారం ఆరాధనను అలాగే ఆలయాన్ని దేవుని సన్నిధిని ఎన్నోసార్లు మనము తృణీకరిస్తాం, ఎన్నోసార్లు మనము నిర్లక్ష్యం చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటట, నువ్వే దేవుణ్ణి బాహాటంగా సిలువ వేసి ఆయన అవమానపరుస్తున్నావు. ఆనాడు రోమా సైనికులు యేసుప్రభు వారి గురించి తెలియక, యేసుప్రభు వారి గొప్పతనాన్ని తెలియక, ఆయన దేవుడని ఎరుగక వారు శిక్ష వేసి ఆయనను సిలువకు అప్పగించారేమో. కానీ ఈరోజు నువ్వు అన్నీ తెలిసి, యేసుప్రభు వారు ఎవరో తెలిసి, యేసుప్రభు వారు ఎలాంటి వాడో తెలిసి, ఆయన దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా నువ్వు ఆయనను బాహాటముగా సిలువకు అప్పగిస్తున్నావు అంటే నువ్వు ఒకసారి వెలిగించబడి మరలా లోకం వైపు తిరిగిపోయిన ఆత్మవే. కాబట్టి నువ్వే దేవుడిని అవమానపరుస్తున్నావు. నిజమైన శిష్యుడు ఎవరు? దేవుణ్ణి అవమానపరచుడు. నిజమైన శిష్యుడు ఎవరు? యజమానునికి తక్కువ గౌరవాన్ని ఇవ్వడు కదా. నిజమైన శిష్యుడు తన గురువుకి విలువనిస్తాడు, తన గురువుని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మరి ఈరోజు నువ్వు నిజమైన విశ్వాసివా, నిజమైన శిష్యుడివా, నిజమైన శిష్యురాలివా అని మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్న చేసుకోండి. మరి కొద్ది క్షణాల్లో ఆయన శరీరం రక్తంలో పాలుబొమ్మలు పొందుతాం మనం కదా. పొందేటప్పుడు మన మనస్సుకి ఏమైనా పశ్చాత్తాపం ఉంటే, నేను నిజంగా ఇది పొందటానికి, ఇది ముట్టుకోవటానికి, ఇది తీసుకోవటానికి అర్హురాలా అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎందుకనంటే మొదటి ఆదివారం వచ్చి బల్లారాధనలో కూర్చొని బల్లను సమీపిస్తే పరలోకం ఇవ్వడు దేవుడు. మన హృదయాలలో సంపూర్ణమైన మార్పు ఉండాలి. ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. నేను నీ సొత్తు, నువ్వు నన్ను ఎలాగైనా వాడుకోవచ్చు, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ఒక తీర్మానం చేత నువ్వు ఆయన యొద్దకు రావాలి. అంతేగాని లోక సంబంధమైన విషయాల కోసమో, ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది అని దేవుణ్ణి ఆశ్రయించేవారు నిజమైన శిష్యులు అవ్వరు. నిజమైన శిష్యులు కాలేరు అన్న విషయాన్ని మనం గమనించాలి. వాస్తవానికి మనం ఎలా ఉండాలట? సువార్త చూడండి, మనం క్రీస్తుతో సిలువేయబడాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు అపోస్తలుడు పౌలు. ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అంటున్నాడు. పౌలు ఎలాంటి వాడు? అపోస్తలుడు, దేవుని శిష్యుడు. అలాంటి వాడు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను అంటున్నాడు. కానీ ఈరోజు శిష్యులము, విశ్వాసులము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న నువ్వు, నేను, మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తుతో సిలువ వేయబడకుండా క్రీస్తుని సిలువేస్తున్నాం. వాహాటముగా ఆయన సిలువేసి మనమే ఆయన అవమానపరుస్తున్నాం. నీకు, నాకు, మనకి. అలాగే అపోస్తలుడైన పౌలుకి లేదా అపోస్తలులకు, నిజమైన శిష్యులకు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. మనం క్రీస్తుతో సిలువ వేయబడాలి కానీ క్రీస్తుని సిలువ వేయకూడదు. కానీ ఈరోజు మనం క్రీస్తుని సిలువేసి అవమానపరిచి ఆయన ఆలయాన్ని, ఆరాధనను, ఆయన వాక్యాన్ని తృణీకరించే స్థాయికి దిగజారిపోయామంటే మనము నిజమైన శిష్యులం కాదు, నిజమైన క్రైస్తవులము కానే కాదు అన్న విషయాన్ని ఈరోజు ఈ లేఖనం మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనము క్రీస్తుతో సిలువ వేయబడే అంత స్థితికి ఎదగాలి. అంతేగాని క్రీస్తుని సిలువ వేసే స్థాయికి మనం దిగజారిపోకూడదు. ఈరోజు నీ అనుదిన అవసరాల కోసమో, లేకపోతే ధనం కోసమో, నీ పనుల కోసమో, నీ సంతోషం కోసమో, నీ స్వార్థం కోసమో, నీ లాభం కోసమో
క్రీస్తుని బహిరంగంగా నువ్వు సిలువ వేస్తున్నావు, బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నావు. ఇది నీ నాశనానికి, నీకు నాశనాన్ని తీసుకురావటానికి కారణమవుతుంది కానీ దేవుని సన్నిధిలో నువ్వు నిలవటానికి కాదు. కనుక ఆయన నిజమైన శిష్యుడు ఏం చేస్తాడట? ఆయన వాక్యమందు నిలుస్తాడు, వాక్యాన్ని బట్టి జీవిస్తాడు, ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుతాడు అన్న విషయాన్ని గమనించాలి. రెండవది, పత్రిక పాఠ్యభాగాన్ని చూసినట్లయితే నిజమైన శిష్యుడు ఆయన వాక్యమందు నిలిస్తే ఎలాగా మారుతాడట? నూతన సృష్టిగా మారుతాడు. ఎలా మారుతాడు? నూతన సృష్టిగా. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి మీరు గమనించాలి. నూతన సృష్టిలో అందుకే కింద అంటాడు పాతవి గతించెను. పాతవి గతించెను అనగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంపూర్ణమైన రూపాంతరము లేదా మారు మనస్సు, పూర్తిగా మార్పు చెందటాన్ని సూచిస్తుంది నూతన సృష్టి అని అంటే. నూతన సృష్టిలో మొట్టమొదటిగా ఉండేది ఏంటంటే మారు మనస్సు అనగా పూర్వపు జీవితాన్ని, పూర్వపు అలవాట్లను, పూర్వపు క్రియలను, పూర్వపు ఆనవాళ్ళన్నింటినీ వదిలేసి కొత్తగా ప్రారంభించడం, కొత్త జీవితాన్ని ప్రారంభించడము ట్రాన్స్ఫర్మేషన్గా, మారు మనస్సుగా మనము గమనించాలి. కాబట్టి పాత పాప జీవితాన్ని విసర్జించి అనగా పాతి పెట్టి, అందుకే పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డము అనేది దేనికి సాదృశ్యం అంటే నాలో ఉన్న పాత లక్షణాలు, నాలో ఉన్న పాత అలవాట్లు, నాలో ఉన్న పాత జీవితం, నాలో ఉన్న పాపము అన్ని సిలువతో నేను విడిచిపెట్టేశాను. సిలువ దగ్గర మేకులు వేసి కొట్టాను, పాతి పెట్టాను అని ఉద్దేశంలో పౌలు అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని. కనుక మనం ఈరోజు ఒక సత్యాన్ని గమనించాలి. నూతన సృష్టి అవ్వాలంటే మనము లోపల నుంచి అంతరంగికంగా మారు మనస్సు పొందాలి. కొత్తది లోపల నుంచి రావాలి, బయట కొత్తది కాదు. లోక సామెత ఒకటి ఉంటుంది, పైన పట్టారం ఏంటది లోన. ఎందుకంటారు తెలుసా మాట? పైకి ఏదో అందంగా కనిపించడానికి రంగులు పామేసి పైకి అందంగా కనిపించేలా చూస్తాం, కానీ లోపలికి వెళ్తే ఏముండదు, డొల్ల. లోపల ఏముంటుంది? డొల్ల ఉంటుంది. అది నూతనత్వం కాదు. అది నూతనత్వం అంటే ఏంటంట? లోపల నుంచి కూడా కొత్తగా మారాలి. అంటే ఏంటో తెలుసా? ఈరోజు సంఘంలో కూర్చున్న నీకు తాగుడు అలవాటు ఉంటే బయటికి వెళ్ళి నేను దీన్ని వదిలేస్తున్నాను అని చెప్పి విడిచిపెట్టడమే నూతనంగా మారటం అంటే. ఒకవేళ నీకు వ్యభిచారం అలవాటు ఉందనుకోండి, బయటికి వెళ్ళి ఈ రోజు నుంచి ఇది వదిలేస్తున్నాను నేను అని వదలటమే నూతనత్వం. దురలవాట్లు ఉన్నాయి కొంతమంది, ఈ ప్యాకాట్లు, లేకపోతే పందాలు, లేకపోతే ఇంకేవేవో చేస్తుంటారు కదా. ఇవన్నీ కూడా వదిలేయటమే నూతనంగా మారటం. అంతేగాని ఆదివారం ఆరాధన అయిపోయాక కంగారుగా నాలుగు ఏదో కానుకగానే ఆరాధన ఆశీర్వాదం ఇవ్వగానే పరిగెత్తుకుంటూ ఏదో కొంపలు మునిగిపోతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి అన్నట్టు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. భోంచేసి ఏం చేస్తామనంటే ఏముండదు. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద తిరిగి కుక్కను చూసారా? చూడలేదా? అది ఏం చేస్తుంది తెలుసా? దానికి ఏం పని ఉండదు, కానీ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. తెలుసా? ఎప్పుడు బిజీగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కుక్క ఎప్పుడు కూడా ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇటు వెళ్తుంది, ఆ సందులో దూరుతుంది, ఆ పొయ్యిలో దూరుతుంది, ఆ ఇంట్లో దూరుతుంది, అన్ని చోట్ల తిరుగుతుంది తప్ప దానికి ఏం పని ఉండదు. ఏముంటుందా? సీరియస్గా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటుందా దానికి? అలా మనం కూడా ఆరాధన అయిపోగానే పరిగెత్తుకుంటూ ఏదో పంపులు మునిగిపోతే, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఏదో అయిపోద్ది అన్నట్టుగా మారిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి ఏమైనా చేసేది ఉంటుందా? తినేసి పడుకోవడం తప్ప. కాబట్టి గమనించండి, మనము విశ్వాసిగా ఉన్నప్పుడు మనలో నూతన మార్పు రావాలి. రేపటి నుంచి మళ్ళీ మామూలు జీవితం. పేకట్ ఆడేవాడు పేకట్ ఆడతాడు, మందు తాగేవాడు మందు తాగుతాడు కదా. చేసి అగపనులన్నీ మనం చేస్తుంటాం. మళ్ళీ చర్చిలోకి వచ్చి పరిశుద్ధుల్లాగా నటిస్తుంటాం. మారు మనస్సు అనేది లేకపోతే నూతన సృష్టిగా మనం ఎప్పటికీ మారమన్న సత్యాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు మారకపోతే దేవుడు నిన్ను అంగీకరించడు. అందుకనే యేసుప్రభువు అంటాడు, పాత తిత్తుల్లో కొత్త నూనె, కొత్త ద్రాక్షారసం వేస్తే ఏమవుతుందట? వాస్తవానికి పాత తిత్తులు అంటే అవి మేక ఒంటె తోలుతో చేస్తారు. తిత్తులు అంటే ద్రాక్షారసం కానీ అలాంటివి దాచిపెట్టడానికి, ఎక్కువ కాలం ఉండటానికి ఈ చర్మంతో చేస్తారు తిత్తులు.
ఆ చర్మంతో చేసినప్పుడు ఎప్పుడో చేసి ఉంటారు కనుక దాచిపెట్టి నిల్వ ఉంచాక అది కొన్నాళ్ళకి ఏమవుతాయంటే ఆ చర్మం గట్టిపడిపోయి చర్మం గట్టిగా అయిపోద్దట. గట్టిగా అయిపోయి గట్టిగా ఇలాగ నొక్కితే పగిలిపోయేంతలా ఉంటుందట చర్మం. అందుకనే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేస్తే ఏమవుతుందట, ఆ కొత్త ద్రాక్షరసం యొక్క శక్తికి, బలానికి, పీడనానికి ఆ పాత తిత్తులు పగిలిపోతాయి. అందుకనే కొత్తది బాహ్యం నుంచి లేకపోతే అంతరంగం నుంచి, రెండు వైపుల నుంచి కొత్తదై ఉండాలి. కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసం చక్కగా ఉంటుంది, ఎంతకాలమైన నిల్వ ఉంటుంది. అలాగా అంతరంగిక మార్పు లేకుండా బాహ్యంగా పరిశుద్ధునిగా తెల్లబట్టలు వేసుకొని బల్లారాధనలో కూర్చున్నంత మాత్రాన పరిశుద్ధులు అవ్వము, మారు మనసు కలిగిన వారు అవ్వము అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక మొట్టమొదటిగా నీలో నూతన సృష్టిగా అవ్వాలంటే ఏం కలగాలట, నూతన అంతరంగిక స్వభావం, మారు మనస్సు కలగాలి, లోపల నుంచి మార్పు రావాలి. రెండవది క్రీస్తులో అంటుకట్టబడాలి, అనగా రూటెడ్ ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తులో అంటుకట్టబడాలి. యోహాను సువార్త 15 అంటాడు కదా, నేను ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగలు ఎప్పుడు కూడా ద్రాక్షవల్లికి అంటుకొనే ఉండాలి. ఒకవేళ అక్కడి నుంచి వేరైన తీగలు ఏవైనా ఉంటే అవి ఎండిపోతాయి, అవి తర్వాత తీసివేయబడి అగ్నిలో పారవేయబడతాయని యోహాను సువార్తలో చెప్తున్నాడు. అంటే క్రీస్తుతో అంటుకట్టబడి క్రీస్తుతో సమీప సంబంధం కలిగి మనం ఉన్నంత వరకు మనము ఫలిస్తూ ఉంటాము. అలా అంటుకట్టబడి ఉండటానికి మనం ఏం చేయాలట, వాక్యానుసారముగా మనం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మారు మనసు పొందాలి, అంతర్గతంగా మార్పు రావాలి. క్రీస్తు మరణ పునరుత్థానముల మీద సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి మనము క్రీస్తుతో జీవించడానికి సిద్ధపడాలి. అలాగ అంటుకట్టబడితేనే మనం ఫలిస్తాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలను ఒకసారి చదివినట్లయితే అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాటలు మాట్లాడతారు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన యందుండి నడుచుకోవడం అంటే వేరుపారిన వారమై ఆయనలో సమస్తము నేర్చుకుంటూ ముందుకు నడవాలి, ఆయనతో నడవాలి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినంత కాలము మనము ఫలించమన్న సత్యాన్ని గమనించాలి. కాబట్టి నూతన సృష్టి ఎవరవుతారట, ఆయన మారు మనసు పొంది అంతరంగికంగా మార్పు రావాలి. నీ దురలవాట్లు, నీ దుష్ట సాంగత్యము, నీ దురాలోచనలు అన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి కొత్తగా ఒక జీవితాన్ని ప్రారంభించాలి. ఆ జీవితం ఎవరితో ప్రారంభించాలి? క్రీస్తుతో ప్రారంభించాలి. క్రీస్తులో అంటుకట్టబడి మనము ఆ జీవితాన్ని ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే మనం ఆత్మతో నడిపించబడే వారం అవుతామంట. ఆత్మతో నడిపించబడే వారం అవుతాం. స్పిరిట్ లైఫ్ అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడే వారముగా మారతామన్న విషయాన్ని యేసు ప్రభువారు మరి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నిజమైన శిష్యులుగా మీరు మారాలంటే నా వాక్యమందు నిలిచిన వారై ఉండి నా యందు నూతన సృష్టిగా మీరు మారాలి అని అంటాడు. కనుక ఆత్మ చేత నడిపించబడితే అంతరంగిక మార్పు కలుగుతుంది. ఎందుకనంటే ఆత్మ మనకు మంచి ఆలోచనకర్తగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మంచి ఆలోచన చెప్పున మనల్ని నడిపిస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం అలాగే 25వ వచనాల్లో అపొస్తలుడైన పౌలు చక్కని మాటలు తెలియజేస్తాడు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 25వ వచనం చదవండి. మనం ఆత్మను అనుసరించి జీవించి వారు మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. గమనించండి, ఆత్మచేత నడిపించబడే వారు అవుతాం. ఆత్మచేత నడిపించబడే వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు, ఇష్టానుసారంగా జీవించరు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి నూతన గుణం కలిగి జీవించే వారంగా మారుతాం. నూతన గుణాన్ని అనగా నూతన
స్వభావాన్ని కలిగి మనం జీవించడం ప్రారంభిస్తాం. అదే ఇందాక చెప్పాను కదా, నూతన స్వభావం అంటే మందు తాగేవాడు మందు మానేస్తాడు, సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ మానేస్తాడు, లేకపోతే పాపం చేసేవాడు పాపం మానేస్తాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం మానేస్తాడు, దురలవాట్లు ఉన్నవాడు వాటిని వదిలేస్తాడు. ఇది నూతన స్వభావం. నూతన స్వభావం కలిగి మనము జీవించడం ప్రారంభిస్తాం. అందుకని హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, నేను మీలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. న్యూ హార్ట్, నూతన సృష్టి, నూతన హృదయము, నూతన హృదయం. అలాగే నూతనంగా మనం మార్చబడతాం. మనలో ఉన్నవన్నీ కూడా బాప్తిజం ద్వారా దేవుల్లో మనం పాతి పెడతాం. బరీడ్ ఇన్ బాప్టిజం కదా. మనకున్న అలవాట్లన్నీ, బాప్తిజం అంటే దాని అర్థం ఏంటి అంటే మనము వాస్తవానికి ఆ నీటిలో, అనగా నీటి ద్వారా మనము ఏం చేయాలంట, మన దురలవాట్లను, మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని పూర్తిగా వదిలేయాలి. నీళ్లు మన మీద వేస్తే ఏమవుతాయండి? మన మీద ఉంటాయా? నీళ్లు మన మీద పోర్లిస్తే, లేకపోతే మన మీద వేస్తే నీళ్లు మన మీద ఎంతసేపు ఉంటాయా? మన మీద నుంచి కిందకి పొర్లు వెళ్ళిపోతాయి. అలాగే మన పాపాలన్నీ కూడా నీటితో పాటు వెళ్ళిపోవాలి. అదే బాప్తిజం అంటే. అంతేగాని మనం బాప్తిజం తీసుకోవడం అంటే ఏదో నీళ్లలో చిలకరింపో, లేకపోతే ముంచే బాప్తిజం ద్వారా మనం ఏదో మార్మన్స్ పొందేసాం అనుకుంటే సరిపోదు. కానీ అన్నీ అక్కడే వదిలిపెట్టాలి, అన్నీ అక్కడే విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే నూతన స్వభావం కలిగిన జీవితాన్ని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన ఆలోచనలు ఇస్తాడు, మారు మనసుని ఇస్తాడు. అలాగే క్రీస్తుతో నడిచే, క్రీస్తుతో జీవించే భాగ్యాన్ని మనకు దేవుడు దయచేస్తాడు. కనుక గమనించండి, మన బాప్తిజం ద్వారా మన పాత జీవితాన్ని క్రీస్తులో పాతిపెట్టి నూతన జీవితం, అనగా పునరుత్థానం వలె యేసుప్రభువు ఎలా లేచాడో అలాగే మనము మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అదే మరి నూతన సృష్టి అన్న విషయాన్ని గమనించాలి. అంటే నిజమైన శిష్యుడు ఏం చేస్తాడట? ఆయన వాక్యం ముందు నిలుస్తాడు. నిజమైన శిష్యుడు ఆయన వాక్యం ముందు నిలిచి నూతన సృష్టిగా మారుతాడు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. చివరిగా పాత నిబంధన పాఠ్యభాగాన్ని చూసినట్లయితే, పాత నిబంధన పాఠ్యభాగంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా ప్రవక్త మరి దేవుడు అంటున్నాడు, ఆయన శిష్యులమైతే, నిజమైన శిష్యులమైతే ఆయన యందు వాక్యమందు నిలిచి ఆయనలో నూతన సృష్టిగా మారి ఆయన వాక్యాన్ని మనం ఏం చేస్తామంట? ప్రకటిస్తాం. చూడండి 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురణ చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముకు తెచ్చుకొనుడి. గమనించారా? ఆయన ప్రకటించాలి, ఆయనను ప్రచురపరచాలి, క్రీస్తును పరిచయం చేయాలి. నీ పని అది. నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడట, ఎందుకు పిలుచుకున్నాడట, ఎందుకు ప్రత్యేకపరచుకున్నాడట అంటే నిన్ను దేవుడు ఆయన క్రియలను ప్రచురం చేయటానికి, లోకానికి క్రీస్తును పరిచయం చేయటానికి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇందాక నేను చెప్పినట్లుగా అపోస్తలుడైన తోమా భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చి బలమైన పరిచర్య చేశాడు. గొప్ప గొప్ప సంఘాన్ని స్థాపించాడు. ఎంతోమంది విశ్వాసులను, ఆత్మలను కాపాడాడు, సంరక్షించాడు, దేవుని సన్నిధిలోనికి నడిపించాడు. ఈరోజు విశ్వాసిగా, దేవుని శిష్యునిగా చెప్పుకుంటున్న నువ్వు ఏ రోజైనా దేవుని స్వార్థను ప్రకటించడానికి, ఒక ఆత్మనైనా రక్షించడానికి ప్రయత్నం చేసేవారంటే మనలో ఉండే గుణం ఏంటో తెలుసా? ఎప్పుడైనా మనం స్వార్థ ప్రకటించగానే ఎవడైనా చర్చికి వెళ్తే ఆయన నాశనం చేసుకుంటాం మనం కదా. ఎవడైనా చర్చికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, బుద్ధిగా వాడు రోజు ఆరాధనలో కూర్చున్నాడు అనుకోండి, ఆ వెళ్ళేవాడిని చెడగొట్టమే తప్ప మనం వెళ్ళి ఆయన్ని రక్షిద్దామనో, లేకపోతే మనం కూడా స్వార్థ విందామనో మన ఆలోచన ఉండదు చాలా వరకు. వాస్తవానికి నిజమైన శిష్యుడు ఏం చేస్తాడట? ఆయన సువార్తను ప్రకటించి ఆయన క్రియలను ప్రచురం చేస్తాడు, క్రీస్తును లోకానికి పరిచయం చేస్తాడు. అందుకని యేసుప్రభువు శిష్యులుగా పిలుచుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయమని అంటాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్ ఉంటుంది. గ్రేట్ కమిషన్ అంటే ఏంటట? గొప్ప ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదివితే, అమ్మా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయమన్నాడు? అందరూ శిష్యులుగా మారితే శిష్యుల పనేంటి? శిష్యుల పనేంటో తెలుసా? క్రీస్తుని ప్రకటించడమే.
అలా ప్రకటిస్తున్న శిష్యులను చూసి అంతియోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని అపోస్తలుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంది. అంటే శిష్యుల పని ఏంటంటే క్రీస్తుని ప్రకటించడమే. ప్రకటించే వారిని అడ్డుకోవడం కాదు, లేదా ప్రకటించడం మానేయటం కాదు, ప్రకటించే వారిని చెడగొట్టడం కాదు, లేకపోతే వెళ్ళే వారిని ఎలనివ్వటం కాదు, జరిగే వాటిని ఆపటం కాదు శిష్యుల పని. అర్థమైందా? దేవుని మాట, దేవుని నామము ప్రచురపరచబడాలి, ప్రకటించబడాలి, దేవుని నామము గణపరచబడాలి. అది శిష్యుని పని, అది శిష్యుని పని. నీ లాభం కోసం కాదు, దేవుని మహిమ కోసం నువ్వు పనిచేయాలి. దేవుని మహిమ కోసం నువ్వు పనిచేయాలి. అంతేగాని నీ మేలు కోసము, నీ లాభం కోసమో, మనుషుల మెప్పు కోసం నువ్వు చేయకూడదు. దేవుని నామం హెచ్చించబడాలంటే, నువ్వు ఆయన శిష్యునిగా ఉండాలంటే ఆయన నామాన్ని ప్రకటించాలి. అందుకే దేవుడు శిష్యులకు గ్రేట్ కమిషన్ ఇస్తున్నాడు. ఏంటంటే సర్వజనులను నాకు శిష్యులను చేయండి. మీరే కాదు నా శిష్యులు, సర్వజనులు నా శిష్యులే. నా శిష్యులైతే నన్ను ప్రకటిస్తారు, నన్ను ప్రచురపరుస్తారు, నా క్రియలను పరిచయం చేస్తారు, సంఘానికి, లోకానికి నన్ను పరిచయం చేస్తారని యేసుప్రభువారు అంటాడు. గ్రేట్ కమిషన్. అలాగే మార్కు సువార్తలో కూడా చివరి మాటల్లో 16 వచనంలో మనం చూస్తే మార్కు సువార్తలో కూడా అంటాడు, మీరు సర్వసృష్టికి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి. గమనించండి, సర్వసృష్టికి మీరు సువార్త ప్రకటించండి, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి. ఇదే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఈ ఆజ్ఞను ప్రతి శిష్యుడు పాటించాలి. ఈరోజు ఎంతమంది సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని నామాన్ని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు? చూడండి ఒకసారి, మనం నిజంగా పరిచర్యలో ఉంటున్నామా? ఉంటే సహకరిస్తున్నామా? సహకరిస్తే దేవుని నామాన్ని మహిమ తెస్తున్నామా? శిష్యులను చెప్పుకోవడం గొప్ప కాదు, లేకపోతే మేము సంఘ విశ్వాసులమని, లేకపోతే మేము ఎంతకాలం నుంచి విశ్వాసులుగా ఉన్నామని చెప్పుకోవడం గొప్ప కాదు. ఏం చేసావు? ఎంతకాలం ఏం చేసావు? దేవునికి మహిమ వచ్చాను ఏమైనా చేసావా? ఎంతసేపు మనుషులు గొప్ప కోసమే పనిచేస్తున్నావా? మేము అది చేసాం, ఇది చేసామని గొప్పలు చెప్పుకోవడం కాదు. దేవునికి మెప్పు వచ్చేలాగా ఏదైనా చేసావా? అది శిష్యరికం అంటే. దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకోవడం ఏముంది? ఈరోజు మెచ్చుకున్నాడు, రేపు ఏమంటాడు? మేము ఇది చేసామనంటే ఆడు సొంత డబ్బులతో చేసాడా? అందరిచ్చే డబ్బులే కదా అంటాడు. మొదటి రోజు పొగుడుతాడు, రెండో రోజు కింద పడేస్తాడు. అందుకే దేవుడు మెప్పు వచ్చినట్టు నువ్వు పరిచయం చేయాలి. అంటే నీకు నువ్వు సొంతంగా నీ శక్తి, నీ సమయము, అలాగే నీ తెలివి, జ్ఞానము ఖర్చు చేయాలి. అది ఎవరి దగ్గర ఉండదు, నీ దగ్గర తప్ప కదా, అవునా? కాబట్టి అది నువ్వు ఖర్చు చేసి ఏ రోజైనా దేవునికి మహిమను తెచ్చావా? మనుషులకి గొప్పను తెచ్చావా? మనుషులు గొప్ప కోసం చేసావా అన్నది ఈరోజు శిష్యరికంలో ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, మమ్మల్ని పొగడాలా, మమ్మల్ని హెచ్చించాలా, లేకపోతే మమ్మల్ని అందరూ గొప్పవారని అనాలా, మనుషులు మెప్పు కావాలా, లేకపోతే మనుషులు మమ్మల్ని హెచ్చించాలి, కనపరచాలని చెప్పి మనుషుల మెప్పు కోసం చేస్తున్నాం. అన్నీ లోకంలో జరిగేవన్నీ అవే. కానీ దేవుణ్ణి మెప్పించే పని ఏదైనా చేసావా? ఎంతకాలం నీ జీవితంలో, ఎంతకాలం నీ విశ్వాస జీవితంలో, ఎంతకాలం నువ్వు జీవించిన కాలంలో నువ్వేమైనా దేవుణ్ణి మెప్పించే పని చేసావా అంటే ఉందా లేదా ఒకసారి ప్రశ్నించుకో. ఎందుకంటే దేవుడు మెప్పు పొందకపోతే నువ్వు దేవుని శిష్యునిగా మారలేవు. అలాగే లిమిటెడ్ కమిషన్ ఉంటుంది. శిష్యులను పిలిచిన ప్రారంభంలో యేసుప్రభువు వారు, మీరు ఇశ్రాయేలీయులే, వారి వద్దకు మాత్రమే వెళ్ళండి అంటాడు. కేవలము వారి వద్దకు వెళ్ళి దేవుని సువార్తను లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించండి అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పిలిచిన ప్రారంభంలో యేసుప్రభువు వారు అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 7-8 వచనాలు చూస్తే, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చూడండి 6వ వచనంలో, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దైనులను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిని ఉచితంగా ఇయ్యుడి. కాబట్టి దేవుడి పరిచర్య లిమిటెడ్ నుంచి గ్రేట్ కమిషన్, లిమిటెడ్ కమిషన్ నుంచి గ్రేట్ కమిషన్ దాకా ఎదిగింది. అంటే ప్రారంభంలో చిన్నదిగా. అందుకని యేసుప్రభువు వారు ఆవగింజ ఉపమానం చెప్తాడు. ఆవగింజ చిన్నదైంది, అది విత్తనాలన్నింటిలో చిన్నదిగా ఉండి అది నేలలో పాతినప్పుడట ఎదిగి ఫలించి కూర మొక్కలన్నింటిలోనూ గొప్ప వృక్షంగా మారుతుందట. పక్షులు అనేకం వచ్చి వాటి మీద జీవిస్తాయట. అంత ఎత్తుకి దేవుని స్వార్థ ఎదిగింది.
అంత ఎత్తుకి ఫలించింది, వ్యాపించింది. ఈరోజు అందులో నువ్వు ఉన్నావా? ఆ వ్యాపింపులో నువ్వు ఉన్నావా? ఒక పాత్రగా నువ్వు వాడబడుతున్నావా? దేవుని సువార్తను ప్రకటించట్లో, దేవుని సువార్త ప్రచురపరచట్లో, వ్యాపించట్లో నువ్వు నీ పాత్ర ఏంటి? నువ్వు సహకరిస్తున్నావా? ప్రకటిస్తున్నావా? నువ్వు దేవునికి మెప్పు వచ్చినట్లు పని చేస్తున్నావా అన్నదే శిష్యరికంలో ప్రశ్న. కనుక నిజమైన శిష్యుడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి ప్రకటిస్తాడు, దేవుణ్ణి ప్రచురం చేస్తాడు, క్రీస్తుని లోకానికి పరిచయం చేస్తాడు, పరిచర్యకు సహకరిస్తాడు. అది నిజమైన శిష్యుని యొక్క లక్షణం. కనుక వాక్యమందు నిలుస్తాం, నూతన సృష్టిగా మారుతాం, దేవుని నామాన్ని ప్రకటిస్తాం. ఇది నిజమైన శిష్యుని యొక్క గుణ లక్షణాలని మనం గమనించాలి. తిమోతితో అపోస్తలుడు పౌలు అంటాడు, నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు, దేవుని నామాన్ని ప్రచురం చేసేటప్పుడట సమయము అసమయము అని చూడకు. ఏ సమయం ముందైనా సిద్ధంగా ఉండు దేవుని ప్రకటించడానికి. ఏ సమయం ముందైనా సిద్ధంగా ఉండి దేవుని ప్రకటించాలి. అది దేవుని ఉద్దేశం మన పట్ల. అలాంటి మంచి శిష్యునిగా నువ్వు ఉండాలి అని అపోస్తలుడు పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు అపోస్తలుడు పౌలు. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను అంటాడు అపోస్తలుడు పౌలు. అంటే సువార్త గురించి ప్రాణమైన పెడతాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. అలాంటి శిష్యునిగా నువ్వు ఎప్పుడు మారుతావు, అలాంటి శిష్యునిగా ఎప్పుడు నువ్వు సిద్ధపడతావు అనేది ఈ రోజు దేవుడు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లేఖనాల ద్వారా. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము ప్రతి ఒక్కరి గూర్చి, అనగా నీకు అవకాశం ఉండి నీ పక్కవాడికి సువార్త చెప్పకపోతే దాని గురించి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఎందుకనంటే నువ్వు నీ పొరుగువాని కొరకు నువ్వు ఉత్తరవాదిగా ఉండాలి. ఇప్పుడు నీ పొరుగువానికి నువ్వు వాని కాపు కాసేవానిగా ఉండాలి. కయ్యను హేబేలును చంపేసి దేవుడు అడిగినప్పుడు అంటున్నాడు, నేనేమైనా వానికి కావలివాడినా అంటాడు. నువ్వు నీ పొరుగువాడికి కావలివాడివే, నీ పొరుగువాడికి కావలివాడివే. నశించిపోతున్న ఆత్మల గురించి నువ్వు కావలివాడివే. అందుకే నీ మీద ఉంచబడిన బాధ్యత ఏంటో తెలుసా? సువార్త అందరికీ అందాలి, అందుటకు నువ్వు సహకరించాలి, అందరికీ క్రీస్తుని పరిచయం చేయాలి. ఒక పాత్రగా నువ్వు పనిచేయాలి, పాత్రగా నువ్వు ఉపయోగించబడాలి. అలా కాకపోతే నువ్వు నీ పక్కన ఉన్నవాడికి సువార్త చెప్పకపోతే, నీ పొరుగువానికి నువ్వు సువార్త చెప్పకపోతే దేవుడు ఒకరోజు అడుగుతాడు, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, నీ పక్కింటోడికి, నీ ఎదురింటోడికి, నీ స్నేహితుడికి నువ్వు ఎందుకు సువార్త చెప్పలేదు? నీకు ఎన్నో అవకాశాలను ఇచ్చాను చెప్పడానికి, కానీ నువ్వెందుకు చెప్పలేదని నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు, నిన్ను లెక్క అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు నిజమైన శిష్యుడు కావు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే మనకు దేవుడు అప్పగించిన బాధ్యత ఒకటి ఉంది. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, సర్వజనులను నాకు శిష్యులుగా నువ్వు మార్చాలన్నది బాధ్యత, శిష్యుని బాధ్యత. కనుక నిజమైన శిష్యుడు దేవుని నామాన్ని మెప్పిస్తాడు, దేవుని పరిచర్యను జరిగిస్తాడు, దేవునికి మెప్పుని తెస్తాడు, ఘనతను తెస్తాడు. అటువంటి వాడే నిజమైన శిష్యుడు, అటువంటి వాడే నిజమైన విశ్వాసి. అటువంటి విశ్వాసిగా, శిష్యునిగా నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు, నీకు సమస్తము దేవుడు సమకూరుస్తాడు. నామకర్త క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా, పారంపర్య ఆచారాలు వెంబడించే క్రైస్తవులుగా మీరు ఉండొద్దు అన్న విషయాన్ని నేను మళ్ళీ మీకు హెచ్చరిస్తున్నాను, మళ్ళీ మిమ్మల్ని నేను గద్దిస్తున్నాను. ఎందుకనంటే మనం క్రైస్తవం అంటే ఎంతకాలం ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండిపోతున్నాం. ఎప్పుడో 30-40 ఏళ్ళ దగ్గర ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటున్నాం. ఏ మార్పు లేదు, ఏ ముందుకి కదలట్లేదు, మనం ముందుకి వెళ్ళట్లేదు. ఒక అడుగు ముందుకు వేయటం ప్రారంభిస్తే మిగిలిన అడుగులు దేవుడు నడిపిస్తాడు. విశ్వాస జీవితం నుంచి శిష్యరికంలోనికి రండి. శిష్యరికం అనగా దేవుని బాధ్యతను భుజాల మీద వేసుకోవాలి. దేవుడు అప్పగించిన పనిని తుదముట్టించాలి. అపోస్తలుడైన పౌలు దాన్ని తుదముట్టించి అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అంటాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన శిష్యుడిగా మారితే, నిజమైన శిష్యుడికి దేవుడు మంచి బహుమానం సిద్ధపరిచాడు. ఆ బహుమానం మనందరం పొందాలి అని అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి, అనే వాక్కు ముందు నిలవాలి, ఆయన యందు నూతన సృష్టిగా మారాలి, మన దురలవాట్లు, దుష్ట సాంగత్యం, లోక జీవితం అంతా కూడా అక్కడే వదిలిపెట్టాలి. అలాగే ఆయన సువార్తను ప్రకటించే వారు, క్రీస్తుని ధరించుకున్న వారు ఈ లోకంలో జీవించాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులో కావలిండును గాక. ఆమేన్.